ఓటు చోరీ అనడం కాదు, ఆధారాలు ఇవ్వండి అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఓటర్స్ ని చోరంటూ పిలవటం సరికాదంటూ మండిపడింది. ఇది కోట్లాది మంది ఓటర్స్, లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది మీద దాడిగా ఈసీ అభివర్ణించింది. దేశంలో అనేక చోట్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తీవ్రంగా స్పందించింది. ఓటు చోరీ అనే పదాన్ని పదే పదే వాడటాన్ని ఈసీ తప్పుబట్టింది. ఇలాంటి పదాలు ఉపయోగించే బదులు ఆధారాలు చూపించాలని పేర్కొంది. ఏ ఎన్నికలోనైనా ఎవరైనా 2 సార్లు ఓట్లు వేసినట్లు ప్రూఫ్స్ ఉంటే లిఖిత పూర్వక అఫిడవిట్ ఇవ్వాలని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. ఒకవైపు ఆధారాలుంటే చూపించండి, లిఖిత పూర్వక డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఈసీ కోరుతుంటే, మరోవైపు ఓటర్ జాబితాల్లో తప్పిదాలకు సంబంధించి వివిధ అంశాలను లేవనెత్తుతూ ఈసీ పనితీరుపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.